హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న పేపర్లో అయినా వే2 న్యూస్లో అయినా చూసినట్టయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోపల త్వరలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉందని ఒక న్యూస్ అయితే చాలా వైరల్ అవుతుంది. మన తెలంగాణ లోపల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోపల డిఫరెంట్ అంటే ఎన్పిడిసిఎల్లో ఉన్నాయి, ఎస్పిడిసిఎల్లో ఉన్నాయి, ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్ అన్ని డిపార్ట్మెంట్స్ లోపల వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. ఎస్పిడి ఓవరాల్ వేకెన్సీస్ చూసినట్టయితే ఓవరాల్ తెలంగాణ లోపల 5368 జాబ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. దాంట్లో ఎన్పిడిసిఎల్ లోపల 2170, ఎస్పిడిసిఎల్ లోపల 2005, ట్రాన్స్కోలో 703, జెన్కోలో 490 జాబ్స్ అనేటివి ఉన్నాయి. వీటికి ఐటీఐ వాళ్ళు ఎలిజిబుల్, డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్, బీటెక్ ఆర్ బీఈ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఐటీఐ వాళ్ళేమో జేఎల్ఎంస్కి ఎలిజిబుల్ ఉంటుంది, డిప్లొమా వాళ్ళేమో సబ్ ఇంజనీర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, బీటెక్ వాళ్ళేమో ఏఈకి ఎలిజిబిలిటీ ఉంటుంది. 2018 నుంచి చూసుకున్నట్టయితే టీఎస్ ఎన్పిడిసిఎల్ లోపల 2018 లోపల ఇచ్చిన నోటిఫికేషన్ అంటే ఇప్పటివరకు మళ్ళీ నోటిఫికేషన్ అనేది ఇవ్వలేడు. సో ఎన్పిడిసిఎల్ లోపల నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈసారి ఎవరైనా కూర్చోవాలి అని అనుకుంటే పక్క జాబ్ అనేది కొట్టుకోవచ్చు. నేను నా ఛానల్స్ లోపల సబ్ ఇంజనీర్ జేఎల్ఎం సిరీస్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. డైలీ ఒక సబ్జెక్ట్ ఆర్ ఒక టాపిక్, యాక్చువల్గా ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ అనేది ఒక్క రోజులో ఇంపాసిబుల్ కంప్లీట్ అవ్వడం. డైలీ ఒక టాపిక్ అనేది ఒక 5 minutes వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఏ టాపిక్ పైన వీడియోస్ చేద్దాం, అసలు సిలబస్ ఏంది అంటే జేఎల్ఎంకి కానివ్వండి, సబ్ ఇంజనీర్స్కి కానివ్వండి, సిలబస్ ఏంది అని ఏ డౌట్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ పెట్టండి. సిలబస్ కావాలి అని అంటే సిలబస్ అని కామెంట్ పెడితే నెక్స్ట్ నేను ఒక షార్ట్ వీడియో ఇస్తాను సిలబస్ పైన. డైలీ ఒక వీడియో కావాలి అంటే కూడా వీడియోస్ అని పెట్టండి. థ్యాంక్ యూ గాయస్.